దేవుడికి స్తోత్ర. ప్రభునందు ప్రియమైనటువంటి చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరొక వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. దేవుని బిడ్డారా, ఈ లేఖన భాగంలో ఈ యొక్క రోమపత్రిక 2వ అధ్యాయము మొత్తం మనం చూస్తే కనుక పౌలు భక్తుడు ఇక్కడ దేవుని యొక్క స్వభావం గురించి తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క స్వభావం ఏంటంటే ఆయనకు పక్షపాతం లేనటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. చూడండి, మనము కొన్నిసార్లు ఒక్కొక్కరితో పరిచయం అయినప్పుడు స్వభావం తెలుసుకుంటాం. అలాగే దేవుని యొక్క స్వభావము పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన స్వభావం ఏంటంటే ఇదిగో మరి పక్షపాతం లేకోకుండా అన్యులైన యూదులైనా సరే, ఒకవేళ అన్యుడు ధర్మశాస్త్రం కలిగి ఉన్నది కదా అని మరి ప్రత్యేకత ఏం లేదు. కానీ ఒకవేళ వాడి ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా వాడు పొరపాటు చేస్తే, తప్పు చేస్తే వానికి శిక్ష ఉంటుంది. ఒకవేళ ధర్మశాస్త్రం లేకుండా ఉన్నటువంటి మనస్సాక్షి అనే ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి అన్యులు కూడా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష ఉంటుందని పౌలు భక్తుడు ఇక్కడ తేటగా చెప్తూ ఉన్నాడు. అంటే యూదులకు ఒకలాగా తీర్పు, లేకపోతే అన్యులకి మరొకలాగా తీర్పు తీర్చడని పౌలు చెప్తున్నాడు. తప్పు చేస్తే అది యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, అన్యుడైనా, మరి ఎవరైనా సరే ఆయనకి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడని దేవుడు ఇక్కడ పౌలు భక్తుడు తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు బిడ్డారా, దేవుడి సందులో మరి పక్షపాతం అనేది లేదు. ఆయనకి ఎవరి మీద ఆయన రంగు, లేకపోతే ఎత్తు, వారి యొక్క స్తోమత, ఆయనకు ఉన్నటువంటి డబ్బు, ఇది దేవుడు అన్నిటికీ చూడడు. కానీ తన యొక్క నీతిని బట్టి ఆయన మరి శిక్షిస్తాడు. అంతేకాకుండా మరి ఆ నీతిని బట్టి వారికి రేపొద్దున తీర్పు తీరుస్తాడే తప్ప మనిషి యొక్క ముఖ రూపాన్ని, లేకపోతే మనిషి యొక్క స్తోమతను చూసి దేవుడు ఎప్పటికీ కూడా తీర్పు తీర్చడని పౌలు భక్తుడు ఇక్కడ తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డారా, దేవుడి సన్నిధిలో మరి ఆయన యొక్క స్వభావము పక్షపాతం లేనటువంటి స్వభావం కలిగి ఉంది. కనుక పేతురు కూడా ఒకనొక రోజున మరి ఇటలీ పటాలం అనబడుతున్నటువంటి పటాలంలో కొర్నేలు అనేటువంటి భక్తిపరుడు ఉన్నాడు. ఆ భక్తిపరుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంచుమించు 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి అతను ప్రత్యక్షమయ్యి, అయ్యా, నీ దాన ధర్మాలు, నీ ప్రార్థనలు, నీ యొక్క విజ్ఞాపనలన్నీ కూడా దేవుని సముఖంలో చేరిని. అయితే పేతురు గారు సీమోను యొక్క చర్మకాలని ఇంట మరి ఉన్నాడు. ఆయన పిలిపించుకుని ఆయన ఏం చెప్తాడో అది చేయండి అని చెప్పి మరి ఆ దేవదూత చెప్పినప్పుడు వెంటనే మరి కొర్నేలు గారు ఆ యొక్క పేతురు గారి దగ్గరికి కొంతమందిని పంపించగా ఆ పేతురు గారు కొర్నేలు ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొర్నేలు గారు, నన్ను ఎందుకు పిలిచేవారు పేతురు గారు అడిగితే చక్కగా కొర్నేలు చెప్తున్నాడు, ఇలా దేవదూత నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పిందని చెప్పినప్పుడు వెంటనే మరి పేతురు గారు అంటున్న మాట ఏంటి అంటే, నిజంగా దేవునికి పక్షపాతం లేదు. ఎందుకంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే అది అన్యుడైనా సరే వారికి దేవుని కృపను చూపిస్తున్నాడని, మరి నిజంగా దీని మూలంగా నేను తెలుసుకున్నానని పేతురు గారు అక్కడ తేటగా తెలియజేస్తున్నాడు. అంటే ఆయన పక్షపాతం లేదు. మరొక మాటలో చూడాలంటే నిర్గమకాండంలో మనం చూస్తే కనుక అక్కడ మంత్రసానులు ఉన్నారు. ఈ మంత్రసానులు కూడా ఒక అన్యులు, మంత్రసానులు అంటే ఒక అన్యులు అయినప్పటికీ కూడా వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా వారికి దేవుడు వంశాభివృద్ధిని, లేకపోతే వారికి మంచి సంతతిని అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని సముఖంలో
ఆయన దేవునికి పక్షపాతం లేదు, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన శ్రద్ధతో కనుక మనం వెతకగలిగితే, దేవుని ఎడల నమ్మకస్తులుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు అది ప్రతిఫలం ఇస్తాడు. అది యూదుడికైనా కావచ్చు, అన్యుడికైనా కావచ్చు, ధర్మశాస్త్రం ఉన్నవాడికైనా, ధర్మశాస్త్రం లేనివాడికైనా సరే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన యొక్క ఆజ్ఞల మీద నమ్మకం ఉంచితే కనుక ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడని పౌలు భక్తుని 2వ అధ్యాయంలో తేటగా తెలియజేస్తా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనం కూడా ఆయనకి ఏ విధంగా పక్షపాతం లేదో అదే విధంగా మనము కూడా దేవుని అనుసరిస్తున్నటువంటి మనము కూడా పక్షపాతం లేనటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తే కుమార్తెను ఒకలాగున, కుమారుడు ఒకలాగున, లేకపోతే చిన్న కుమారుడు ఒకలాగున, పెద్ద కుమారుడు ఒకలాగున, మరి సంఘాల్లో చూస్తేనేమో ఇచ్చిన వాళ్ళు దశమ భాగం ఇచ్చిన వాళ్ళు ఒకలాగున, దశమ భాగం ఎవరున్నారని కొన్ని మరొకలాగున, ఇలా చూసి పక్షపాతం చూపేటువంటి వారుగా మనం ఉంటా ఉన్నారు. దేవుడు బిడ్డలారా, అలా కాకోకుండా దేవుడు ఏ విధంగా మరి పక్షపాతం లేనటువంటి వాడు ఉన్నాడో అలాగే మనము కూడా పక్షపాతం లేకోకుండా ఉండాలని దేవుని లేఖనాలు ఏటగా తెలియజేస్తూ ఉన్నాయి. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చూస్తే కనుక అక్కడ చక్కటి మాట పౌలు భక్తుడు చెప్తాడు. యజమానులారా, మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడని, ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. చూడండి, ఇక్కడ చక్కటి మాట చెప్తా ఉన్నాడు. మనందరికీ కూడా ఒకవేళ యజమాన స్థితిలో, ఒక ధనిక స్థితిలో ఉంటే కనుక ఆయనకి లేకపోతే ఒక దాసుడిగా పనిచేస్తున్నటువంటి వారికి ఇద్దరికి కలిపి ఒక యజమానుడు పరలోకమందు ఉన్నాడు. కాబట్టి మనము ఆయనకి పక్షపాతం లేదు కనుక దేవుని బిడ్డలారా, యజమానులు ఉన్నటువంటి మీరు మరి దాసుల ఎడల ఎటువంటి పక్షపాతం కూడా చూపకూడదు. చూడండి, ఈ రోజులో ఒక వ్యక్తి పనిచేసాడు అనుకోండి, ఆ వ్యక్తి తన కులస్తుడు అనుకోండి, ₹1 ఎక్కువే ఉంటాం. ఒకవేళ ఆడికంటే తక్కువ కులస్తుడు అదే పని చేస్తుంటే వాడికి ₹1 తక్కువే ఉంటాం. ఇలాగా యజమానులు ప్రవర్తిస్తే కనుక, పక్షపాతం చూపిస్తే కనుక పని ఒకటైనప్పుడు ఒకే పని చేసినప్పుడు ఒకే విధంగా ఇవ్వాలి. కానీ వారి యొక్క కులస్తుడని ఒకలాగున, లేకపోతే వేరే తక్కువ కులస్తుడని మరొకలాగున చూపిస్తే కనుక దేవుడు మరి పక్షపాతం చూపినట్టు అవుతుంది. కాబట్టి పరలోకంలో యజమానుడు ఉన్నాడు కాబట్టి మనం భయంతో ఇద్దరు ఏడలా చేస్తుంది ఒకే పని, ఇద్దరు ఒకే పని చేస్తారు కాబట్టి ఇద్దరికి సమపాలంలో వారికి ఇవ్వాలి. అది పక్షపాతం లేనటువంటి నిష్పక్షపాతం అన్నమాట. అటువంటి నిష్పక్షపాతంగా ఉండండి పౌలు భక్తులు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పక్షపాతం గనక మనం చూపితే గనక దేవుని బిడ్డలారా, మన పాపంలోనే ఇంకా నిలిచి ఉంటాం. కాబట్టి ఇంకొక మాట కూడా నేను చదివి వినిపిస్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే కనుక విరోధ బుద్ధితోనైనాను పక్షపాతంతోనైనాను ఏమీ చెయ్యక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను మీకు ఆనబెట్టుచున్నాను. చూడండి, విరోధంతోనైనాను పక్షపాతంతోనైనాను మనం ఏమీ చేయకూడదు. ఎందుకనంటే విరోధ బుద్ధితో లేకపోతే పక్షపాతంతో కనుక మనం వ్యవహరించినట్లయితే దేవుని బిడ్డలారా, అది మనము ఇక పాపంలో కొనసాగుతున్నట్టుగా ఉంది. కనుక మనకు అటువంటి పక్షపాతం చూపొద్దని పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అంటే పక్షపాతం లేనటువంటి వారుగా మనం ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఏ విధంగా పక్షపాతం లేకుండా ఉంటున్నాడో అదే విధంగా తన పిల్లలుగా మనం కూడా పక్షపాతం లేనటువంటి వారుగా మనం ఉండాలని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, మనము
ఇంకా ఒకవేళ పక్షపాతం కనుక మనం చూపితే ప్రాచీన స్వభావంలోనే ఉన్నామే కానీ నవీన క్రీస్తు పోలికలో ఉన్నటువంటి నవీన స్వభావంలోకి మనం రాలేదు. నవీన స్వభావంలోకి వస్తే కనుక అందరి ఎడల సమపాలంతోనూ లేకపోతే ఎటువంటి పక్షపాతం లేనటువంటి వారుగా మనం ఉంటాం. ఇంకా మన ప్రాచీన స్వభావం కలిగి ఉంటే కనుక అరే మన కులవస్తుడు లేకపోతే మనవాడు అని మనము విరోధ భావంతో లేకపోతే పక్షపాతము చూపేవారు ఉంటాం. చూడండి, కొన్ని సంఘాల్లో చూస్తే వడ్డం చేసేవాళ్ళు ఉంటారు. వడ్డం చేసేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కులస్తులు వస్తే వాళ్ళ బంధువులు వస్తేనేమో మనకు కొంచెం ఎక్కువ ఇటు, లేకపోతే ఇతరులు అయితేనేమో తక్కువ ఇటు, ఇటువంటి పక్షపాతం అనేది చూపిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అటువంటి పక్షపాతము చూపకూడదని, అది మరి ప్రాచీన స్వభావం కలిగినటువంటి వారు చేసే పని. అయితే మనం దేవుని యొక్క నవీన స్వభావం, దేవుని పోలికలో ఉన్నటువంటి నవీన స్వభావం ధరించుకున్న వారం అయితే అందరి ఎడల కూడా ఒకే విధంగా ప్రవర్తించాలి. అందరి ఎడల కూడా ఒకే భావంతో మనం కలిగి ఉండాలి. అప్పుడే దేవుని బిడ్డలారా మనం పక్షపాతం లేని వారుగా ఉంటాం. యేసుక్రీస్తు వారు మన దేవాది దేవుడు కూడా పక్షపాతం లేని వారుగా, మరి యూదుడైన ధర్మశాస్త్రం కలిగినటువంటి యూదుడు తప్పు చేస్తే వారికి ఒకే రీతిలో తీర్పు తీరుస్తాడు. అన్యజనుడైన విశ్లేషితుడైన ఎవడైనా సరే ఒకవేళ తప్పు చేస్తే వాడు కూడా అదే శిక్ష ఉంటుంది. ధర్మశాస్త్రం ఉంది కాదని చెప్పేసి వీడికి ప్రత్యేకమైన దీవులు లేవు. ధర్మశాస్త్రం ఉన్నా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోకపోతే ఈయనకి కూడా శిక్ష ఉంది. ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోయినా అన్యులు ధర్మశాస్త్రం మనస్సాక్షిన ధర్మశాస్త్రం కింద వాళ్ళు నడుచుకుంటే గనక వాళ్ళకి దేవుడు దీవులు ఇస్తాడు అని పౌలు భక్తుడు ఈ రోమ పత్రికలో తేటగా తెలియజేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా మనం కూడా పక్షపాతం లేనటువంటి వారుగా ఉందాం. ఎందుకంటే మన అందరికీ యజమానుడు ఉన్నాడు. కాబట్టి మనము భయంతో ఈ లోకంలో పరదేశంలోను యాత్రికులమై ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు భయంతో గడుపుడని దేవుని లేఖ స్పష్టంగా చెప్తున్నాయి. కనుక మనం భయంతో గడిపి ఎవరితో విరోధ బుద్ధితోనైనాను పక్షపాతం లేకోకుండా మనం ముందుకు సాగిపోయే వారు ఉందాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ ఇవ్వాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించిన గాక.